హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో. ఇప్పుడు మేము ముందుకైతే ఒక తార్ రోడ్ బిట్ ల్యాండ్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసరికి మనకు హైవేకి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్, RRR రిజర్వేట్ ఉన్న ల్యాండ్ అనమాట. ఓవరాల్ ఒకసారికి జస్ట్ 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉందో గ్రీన్ ఫీల్డ్ రోడ్కి జస్ట్ మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాడైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకా వేరే చోట ల్యాండ్ కావాలన్నా కూడా. ఇప్పుడైతే ఇది చూస్తున్నారు కదా, తార్ రోడ్ కానుకున్నట్టు బిట్ అనమాట. ఇందులో వచ్చేసి 2 బోర్లు ఉన్నాయి. ఫుల్ వాటర్, ఫుల్ కల్టివేషన్ ఉంటుంది ల్యాండ్. ఒక ఆవుల షెడ్ ఉంది, బర్ల షెడ్, ఆవుల షెడ్ అంటారు కదా, మనకు డైరీ ఫామ్ కట్టుకోవడం, ఆ షెడ్ కూడా ఉంది. ఆ షెడ్ని ఫామ్ హౌస్ కూడా మార్చుకోవచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి షెడ్ అనమాట. సో ఇదైతే మనకు రైతు దగ్గరే ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట, ఫార్మర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ. సో ఈ ల్యాండ్ మనకు ఆల్రెడీగా శ్రీశైలం హైవేలో వస్తుందన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది ఇప్పుడు ఏదైతే మనకు 4th సిటీ కడుతున్నారో, ఇప్పుడు ఇక్కడే రియల్ ఎస్టేట్ నడుస్తుంది. 4th సిటీ ముచ్చల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అక్కడ అంతా కన్జర్వేషన్ జోన్లు ఉంటాయి. ల్యాండ్స్ అన్నీ కూడా కడతాల్లోనే ఫ్రీ జోన్స్ ఉంటాయి. ఇక్కడే ల్యాండ్స్ అయితే బాగా అమ్ముడుపోతున్నాయండి. సో మనకి ఇది వచ్చేసరికి మనం కడతాలు దాటిన తర్వాత వస్తుంది ల్యాండ్. వచ్చేసరికి మనకి ఇది కడతాలు దాటిన తర్వాత మనకు మైసిగడ్డి అమ్మవారి టెంపుల్, ఆ తర్వాత మనకు కోనాపూర్ అని చెప్పేసి ఒక గేట్ అంటారు. ఆ గేట్ నుంచి లోపలికి కోనాపూర్ దగ్గరే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకిది ఇదైతే 1 acre ల్యాండ్ అనమాట. మనకిది 1 acre కూడా ఫుల్ కల్టివేషన్ ఉంది. ఎవరైనా తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకోనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. తోట పెట్టుకోనుకున్న వాళ్ళకి అన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉన్నాయి. 2 బోర్లు కూడా ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసరికి ఇది మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా హైవేకి వచ్చేసరికి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. కంప్లీట్గా తార్ రోడ్ బిట్టే అనమాట మనకి వచ్చేసరికి. సో మీకు వీడియో అయితే చూస్తున్నారో ఆ ల్యాండ్ ఇదే అమ్మడానికి ఉంది అనమాట. అది షెడ్ అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే ల్యాండ్ అయితే అమ్మడానికి ఉంటుంది. మీరు చూసిన ఇలాగే ఉంటుంది. మీకు లాస్ట్లో కూడా మీకు తార్ రోడ్ చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాము. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 1,05,00,000 చెప్తున్నారు వీళ్ళు ఎకరానికి వచ్చేసి రైతు. అది కూడా 1,05,00,000 చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ల్యాండ్ కాస్ట్ అయితే బాగా స్పీడ్గా అమ్ముడుపోతున్నాయండి. ఎందుకంటే ఇక్కడ 4th సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. సో వెరీ నియర్ టు మనకి ఇది 4th సిటీ ఉంటుందన్నమాట. సో మనం చూస్తున్నాము ఇదంతా కంప్లీట్గా తార్ రోడ్ కాడుకున్నట్టు పెట్టారన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు రంగారెడ్డి డిస్టిక్లోనే ఉంటుంది. సో ల్యాండ్ అయితే స్మాల్ నెగోషియబుల్ అయితే అవుతుంది. మనం కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుందన్నమాట. చిన్న బిట్టే అనమాట. 1 acre బిట్ చూస్తున్నారా, ఇదే రోడ్ అనమాట. ఇదే రోడ్ కానుకున్నట్టు బిట్టే అనమాట ల్యాండ్ వచ్చేసరికి. సో ఈ వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ లగ్రేజ్ ల్యాండ్స్ కొనాలనుకున్న వాళ్ళకి